గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా ఇంత పెద్ద హిట్లో నేను భాగస్వామైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్య కారకులైన మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అన్నట్టు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలామందిలో నాకు ఈ స్టేజ్పై వచ్చి మాట్లాడే అవకాశం వచ్చినందుకు, అది చిరంజీవి గారి సినిమాకి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు, ఆ వచ్చిన అవకాశం ఈ రకంగా ఇంత పెద్ద హిట్ అయ్యి అందులో ఉన్న పార్ట్నర్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నారు, సెట్లోకి వచ్చి సెట్ చాలా బాగుంది ప్రకాష్ అన్నారు. అన్న 1 అవర్లో మళ్ళీ హుక్ స్టెప్ మూమెంట్ వేశారు. వేసిన తర్వాత నేను వెళ్తుంటే ప్రకాష్ ఒకసారి వెళ్ళరా అన్నారు. ఏం సార్ అన్న, నీ సెట్ ఇప్పుడు కనిపించదు. ఏం సార్ అంటే నా స్టెప్ ముందు అన్నారు. అది 100% ఆయన ప్రూవ్ చేశారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆయన ముందు మా సెట్లు ఎప్పుడు కనిపించవు. ఎందుకంటే ఆయన స్టెప్ వేసినా వేయకపోయినా ఆయన ఫోర్గళ్ళు ఉంటే మా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కొద్ది వీకే, అది నేను ఒప్పుకుంటాను. ఆ రోజు అన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాకి పాంప్లెట్లు పంచుతూ పేపర్స్ ఇసురుతూ చాలామంది వచ్చారు అలాగా. అందులో నేను కూడా అలాగే వచ్చిన వాడిని. సో ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఆయనతో నీ సెట్ బాగుంది అని ఇలాంటి చాలా మంచి మూమెంట్స్ నాకు చాలా వచ్చాయి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకు కారకులైన మా అనిల్ గారు ఏంటంటే ఎప్పుడు మేము స్టేజ్పై మాట్లాడేవాళ్ళం కాదు. నేను కానీ సమీర్ గారు కానీ మమ్మల్ని సంక్రాంతికి వస్తున్న టైంలో మాట్లాడాలి, మీరు వర్క్ చేయడమే కాదు మాట్లాడాలని చెప్పి మమ్మల్ని వెన్నంటే ఆయన మాట్లాడుతుంటే చూస్తే ఈలాగా మనం మాట్లాడలేం కదా, మనం ఎందుకు మాట్లాడాలని అనుకుంటుంటాం ఇప్పుడు. కానీ మీరు మాట్లాడాలని మనం ఎంకరేజ్ చేస్తుంటారు. అనిల్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత హెల్ప్ అవుతున్నారో మా ఇండస్ట్రీలో మా టెక్నీషియన్ ఆర్టిస్టులకి అంతకుమించి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ ప్రతి ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక అంటారు అంటే పెద్ద మాటలేమో తెలియదు కానీ నాకు అటువంటి మంచి మనిషి. అంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఆయన మాకు ఇచ్చే సపోర్ట్ కానీ ప్లస్ ఆయన హిట్లలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అట్లాగే ఈ సినిమాని మాకు ఫస్ట్ టైం సాహు గారు కానీ సుష్మిత మేడం గారిని మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మిగిలిన నాతో పనిచేసిన టెక్నీషియన్లకి ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ అండి. అట్లాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీం అందరూ రాము గారు కానీ మిగిలిన క్రూ అందరికీ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారిని ఇప్పుడు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సమీర్ రెడ్డి గారిని నేను చూశాను యాక్చువల్గా, కాబట్టి ఎక్కడున్నా